ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 7వ చరణం. Be still before the Lord and wait patiently for him. Psalms chapter 37 verse 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడును సిగ్గు నొందడు అని వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది. నీవు దేవుని కోసం కనిపెట్టుకొని జీవించినప్పుడు నీవు ఓడిపోవు, నీవు అవమానపరచబడవు, నీవు కృంగిపోవు, నీవు బలహీనపడవు. నీవు తప్పకుండా నీ కార్యములలో సఫలమును చూస్తావు, విజయమును చూస్తావు. శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే వారు నిన్నేమి చేయలేరు. ఈ రోజున ఈ సమయమున ఈ విలువైన మాటలు వింటున్న నీవు బహుశా భయంకరమైన సమస్యల్లో ఉండొచ్చు. నీవు చెయ్యని దానికి, నీకు సంబంధం లేని విషయంలో నిన్ను నిందిస్తున్న పరిస్థితుల్లో ఉన్నావేమో. నీకు విరోధంగా నీ శత్రువులు ఎన్నో కార్యములు చేస్తుంటే నీవు చూస్తున్నావేమో. నిన్ను ఎలాగైనా సరే పడగొట్టాలని నీ రక్త సంబంధికులే ప్రయత్నిస్తున్నారేమో. అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. టెన్షన్ పడిపోమాకు, ఆవేశపడిపోమాకు, తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోమాకు. మౌనంగా ఉండు. వారేం చేస్తారో చేయనివ్వండి, ఎలాంటి నిందలు వేస్తున్నారో వేయనివ్వండి, పరిస్థితులు ఎలా మార్పు చెందుతున్నాయో గమనించండి. ఎందుకంటే దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన బలమైన కాపుదల నీకు తోడుగా ఉన్నది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక హోటల్కి వెళ్ళాడు భోజనం చేయడానికి. టేబుల్ మీద కూర్చున్నాడు. అంతలో వెయిటర్ వచ్చి చెప్తున్నాడు, ఇక్కడ భోజనం చేయకండి, ఇక్కడ అన్ని రేట్లు ఎక్కువ, క్వాలిటీ తక్కువ, టేస్ట్ ఉండవని అతను పనిచేస్తున్న హోటల్ మీద తప్పుగా చెబుతున్నాడు. ఎందుకంటే అతను ఎలా అయినా ఆ హోటల్ బిజినెస్ని లాస్ చేయాలని వేరే హోటల్ వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎన్ని చెబుతున్నా ఆ భోజనం చేయడానికి వచ్చిన వ్యక్తి మౌనముగా విని భోజనం చేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఈ వ్యక్తిని పనిలో నుండి తీసివేయండి నాన్న అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది అతను ఆ హోటల్ యజమాని కుమారుడు అని. ఈ రోజున నీవు ఆవేశపడకుండా మౌనంగా ఉండడం వలన నీకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. ఎవరు ఎలాంటి వారో, ఎలా నీ ఎడల ప్రవర్తిస్తున్నారో, నీకు కష్టం రాగానే వారి యొక్క ప్రవర్తనలు ఎలా మారిపోతున్నాయో అని అన్నీ కూడా నువ్వు చూడగలవు. అయితే మీరు అనుకోవచ్చు, మౌనంగా ఉంటే ఎలా సిస్టర్? మాట్లాడకపోతే, తిరిగి వాదించకపోతే మాదే తప్పంటారు, మాకేమైనా సమస్య సృష్టిస్తారు, మమ్మల్ని చేతగాని వారని అనుకుంటారు అని. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుడైనటువంటి దానియేలు గురించి ఒకసారి సమయంలో ఆలోచించగలిగితే, తనతో పాటు పనిచేసే అధికారులు తనకు విరోధంగా మారి ఒక ఆజ్ఞ తన కోసమే పుట్టించి కావాలని సింహపు గృహలో వేయిస్తారు. అయితే దానియేలు మీద నింద మోపబడిన దగ్గర నుండి సింహపు గృహలోకి వెళ్ళే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడినట్లు లేఖనాలు లేవు. మరి ఏం చేశాడండి అంటే, దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. అతను తప్పు చేయలేదని దానియేలుకు తెలుసు. కావాలని తనని ఇరికించారని దానియేలుకు తెలుసు. సింహపు గృహలోనికి వెళ్తున్నాను అని దానియేలుకు తెలుసు. అయినా సరే మౌనంగానే ఉన్నాడు. అంత మాత్రాన దానియేలును సింహాలు తినేశాయా? దానియేలు చనిపోయాడా? సజీవంగా బయటకొచ్చాడు కదా. అంత మాత్రమే కాదు, ఎవరైతే దానియేలుపై నింద మోపారో వారు అదే సింహపు గృహలోకి వెయ్యబడి చంపబడ్డారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించిన వారిలో ఎవ్వరు కూడా సిగ్గుపరచబడలేదు. అలా అని పాపం చేసి, ఇంకొకరికి అన్యాయం చేసి, మోసం చేసి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటామండి, ఆయన రక్షిస్తాడా అని అడగకండి. మనము యథార్థముగా నీతి న్యాయములు కలిగి జీవిస్తున్నా సరే ఇంకొకరికి ఏ అపకారము చేయకుండా మన పని మనం చేసుకుంటుంటే మనల్ని అనవసరంగా బాధ పెట్టాలి, అనవసరంగా నిందించాలి, మన యొక్క పతనాన్ని చూడాలి అని అనుకుంటున్న వారు చాలా మంది ఉంటారు.
వారి ఎదుట దేవుడు మనల్ని సిగ్గుపరచుడు. అలాంటి వారు దూషించినా, బాధ పెట్టాలని ప్రయత్నించినా మౌనంగా ఉంటూ దేవుని కోసం కనిపెట్టుకో, భయపడకు, దుఃఖించుకు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా ప్రభువా, వాటన్నిటిని ప్రక్కన పెట్టి మౌనముగా మీ కొరకు కనిపెట్టుకొని మీరు చేసే కార్యము కొరకు తండ్రి అయా మేము కనిపెట్టుకొని ఉండాలని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చారు. అవును తండ్రి, దానియేలుకు ఎంతటి పెద్ద కష్టం వచ్చినా ప్రభువా అయా మనుష్యుల వైపు చూడలేదు ప్రభువా. సర్వశక్తివంతుడైన మీ కార్యము కొరకు కనిపెట్టుకొని వేచి చూస్తే ప్రభువా అద్భుతాన్ని జరిగించారు నా తండ్రి. ఎవరైతే తన పైన నింద మోపారో, ఎవరైతే తనకు తండ్రి హాని చేయాలని చూశారో వారిని తండ్రి ఆ సింహపు బోనులో వేసి మరి తండ్రి మీరు తండ్రి దానియేలు పక్షముగా ఉన్నారని మరి తండ్రి జ్ఞాపకం చేశారు నా తండ్రి దేవా. అదే విధంగా మీరు మా పక్షముగా ఉన్నారు ప్రభా. మా యొక్క కార్యాలన్నింటినీ సఫలము చేసే దేవుడు, మాకొస్తున్న నిందలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ సమయములో నా తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మీరు చేసే కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. మరి తండ్రి నిందలను కొట్టివేయండి ప్రభా. అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరముగా మార్చండి. అనారోగ్యమును కొట్టివేసి ఆరోగ్యకరముగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి. వారికి ఉన్న శారీరక బలహీనతలన్నిటినీ కొట్టివేయండి నా ప్రభా. ఆర్థిక సమస్యలను యేసు నామములో తీసివేయండి ప్రభా. అప్పుల నుండి విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేసి ప్రభా మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యమును మీరు జరిగించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభ అద్భుతమైన కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి అయ్యా. ఏ పనిలో బిడ్డలు ఉంటున్నా, ఏ పని చేసుకుంటున్నా వారి యొక్క చేతుల కష్టార్జితమును దీవించండి తండ్రి అయ్యా. బిజినెస్ చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తుండగా ఎటువంటి లోటుపాట్లు వారి తండ్రి వారి యొక్క బిజినెస్ లో లేకుండా ప్రభ సమృద్ధితో వారిని మీరు నింపండి. ఎటువంటి లాసెస్ వారికి జరగకుండా తండ్రి మీరే తండ్రి వారిని ఆశీర్వదించండి. నష్టాన్ని కూడా లాభకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యల చేత అయ్యా వారి పక్షాన న్యాయము జరగక మరి తండ్రి ఉంటున్నారో వారి పక్షాన మీరు న్యాయమును తీర్చండి ప్రభా. వారి కార్యాన్ని మీరే సఫలము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా వివాహాల విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా అయ్యా వివాహము జరుగునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు గృహము లేక బాధపడుతున్నారు వారి సొంత గృహాన్ని దయచేయండి. పెన్షన్ రాకుండా బాధపడుతున్న వారి పెన్షన్ దయచేయండి. కుటుంబంలో కలహాలు, విభేదాలు అన్నిటినీ కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను యేసు నామములో తీసివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము వారికి దయచేయండి. యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రతి యవన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. యవనస్త్రాలను మీరు దీవించండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. ముఖ్యంగా ప్రభా బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవనస్త్రాల్ని, ప్రతి యవనుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడు, విధవరాల పక్షాన వాద్యమాడే దేవుడో ప్రభ ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. సమృద్ధిని మా భారతదేశంలో కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సమాధానము గల దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి అయ్యా. మీ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులకు మీరు తోడుగా ఉండండి ప్రభ అయ్యా. వారికి ఉన్నటువంటి అవసరతలు, అక్కర్లు అన్నిటినీ మీ యొక్క నామములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి. మిషనరీస్ని మీరు దీవించండి. వారు వెళ్ళే మార్గం అంతటిని మీరు సరళము చేయండి అయ్యా. వారికి వస్తున్న వ్యతిరేకతలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి దేవా. అదేవిధంగా ఇంకా ఎందరైతే బిడ్డలు మరి చెప్పుకోలేనటువంటి సమస్యలతో నలిగిపోతున్నారో అయ్యా, విరిగి నలిగిన హృదయము గలవారికి మీరు ఆసన్నుడుగా ఉన్నారు ప్రభ. మీరే సహాయం దయచేయండి.
దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రతి బిడ్డ ప్రయాణం అంతటిని అయా సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటూ మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.